నమస్తే ప్రైమ్ 3 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను 7382273833 వాట్సాప్ చేయండి చాలు. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాష్ట్రంలో పేదల భూములకు రక్షణ లేకుండా ప్రభుత్వ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు విమర్శించారు. దేవరపల్లి జిల్లా కార్యదర్శి వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన మహాసభలో మాట్లాడారు. మనల్ని మోసం చేస్తున్నారు, మనం నమ్ముతున్నాం. స్వామి చెప్తున్నారు, గొర్రె ఎవరు నమ్ముతుంది? దురదృష్టం కషాయాలని నమ్ముతున్నాము. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం వచ్చింది. చంద్రబాబు ఏం చెప్పాడు? వైసీపీ గవర్నమెంట్ లో అసైన్మెంట్ చట్టాన్ని సవరించారు. అసైన్మెంట్ భూముల్ని, పేదల భూముల్ని దాదాపు 7 లక్షల ఎకరాలు వైఎస్ఆర్సీపీ నాయకులు పేదల భూములన్నీ లాగేసుకున్నారు. నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆ భూములన్నీ మీకు వెనక్కిచ్చేస్తాను, అన్యాక్రాంతమైన అసైన్మెంట్ భూములు మీకు ఇచ్చేస్తాము అని మాకు వాగ్దానం చేశాడు. లేదు మన దగ్గరకు వచ్చి చేశారు. ఇప్పుడు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల మంది మన పేదోళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు. ఎందుకంటే భూములు ఇస్తాను, మా భూములు మాకు ఇస్తామని, మా భూములు మాకు ఇస్తామని ఎదురు చూశాడు. కానీ ఏదో సాగు కబురు సల్లగా చెప్పినట్లు చంద్రబాబు నాయుడు పేదలకు ఇస్తామని చెప్పినటువంటి అసైన్మెంట్ భూములు, డీకేట్ భూములు, దళితుల భూముల్ని, మన భూముల్ని పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి ఇవ్వడానికి చట్టాన్ని మార్చేశాడు. మనమేమో మన కోసం వచ్చాడు, రావాలి జగన్, కావాలి బాబు అని మనం అడుగుతుంటే, మనమేమో వచ్చాడు చంద్రబాబు నాయుడు 7 లక్షల ఎకరాలు మనకు వస్తామని మనం ఎదురు చూస్తుంటే, మనం కోర్టులో కేసేసి పోరాడుతుంటే, తనకున్నటువంటి ఎమ్మెల్యే సంఖ్యాబలంతో ఆ భూములంతా, పేదల భూములంతా సోలార్ కంపెనీలకి, కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి లక్షల ఎకరాలు ఇవ్వడానికి ఈరోజు ముందుకు వస్తుంది. ఎక్కడన్నా ఈ ప్రాంతంలో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళుగా సాగు చేసుకుని, అయ్యా మాకు పట్టా ఇవ్వండి, మా భూమికి పట్టా ఇవ్వండి అని మనం పోరాడుతుంటే, 5 దశాబ్దాలుగా పోరాడుతున్న పేదవానికి స్థలం ఇవ్వట్లేదు. ఎక్కడైనా సెంటో కుంటో ఖాళీ ఉంటే గుడిసేసుకుంటే రాత్రి పోలీసులు వచ్చి లాగేస్తారు. ఎక్కడన్నా సెంటు భూమి ఉంటే దున్నుకోవడానికి, ఇత్తనాలు వేసుకోవడానికి పూనుకుంటే కేసులు పెట్టి జైలుకి పంపుతున్నారు. కానీ ఒక్క సెంటు మనకు భూమి ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రావు. కానీ ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడే పక్కన నక్కపల్లి దగ్గర ఎవడో మిత్తల కంపెనీ అంట. ఆ మిత్తలో మెంటలో ఏ కంపెనీ నాకే తెలియదు. ఆ మిత్తల కంపెనీకి ఫ్యాక్టరీ పెడుతున్నాడంట. ఆయనకి 37,800 ఎకరాలు ఇవ్వడానికి నిన్న క్యాబినెట్ లో తీర్మానం చేశారు. 38,000 ఎకరాలు. 38,000 ఎకరాలు అంటే ఎంత? ఈ స్కూల్ కాదు. 38,000 ఎకరాలు అంటే ఈ 4 మండలాల భూమి అంతా. ఏమయ్యా లోకేష్, నువ్వు 10లకి ఇమ్మంటే ఇవ్వు, వానికి ఇస్తావు, అది కూడా రూపాయికి ఇస్తాను. అవును సార్, ఇస్తాను సార్, నేను 95 పైసలకే ఇస్తాను సార్ అంటున్నాడు. నేనేం అడిగానంటే, ఇవ్వు మంచిదే, మీ అయ్య చంద్రబాబు నాయుడు, మీ తాత ఖర్జూరు నాయుడు సంపాదించుకున్న భూమి అయితే పావులా కాకపోతే ఫ్రీగా ఇవ్వు. 38,000 ఎకరాలు ఎవడబ్బో సొమ్మనిస్తున్నావు? ఈ భూమి ఎవడు భూమి అని ఇస్తున్నావు? ఈ కష్టజీవులు, ఈ కార్మికులు, ఈ పేదల భూముల్ని బలవంతంగా